నమస్తే, వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. రామచంద్రాపురంలో 13వ బ్రాంచ్ను ప్రారంభించిన మహారాజా అర్బన్ బ్యాంక్ బ్యాంకింగ్ రంగంలో తన సేవలను విస్తృతపరిచి ప్రగతి పదంలో సాగిపోతున్న మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 26వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతితో అధునాతన బ్యాంకింగ్ సేవలతో ఇప్పుడు రామచంద్రాపురంలో 13వ బ్రాంచ్ను ప్రారంభించింది. గోవా రాష్ట్ర గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు ఆశీస్సులతో ఈ నెల 26వ తేదీన మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ శాఖను రామచంద్రపురంలో ప్రారంభిస్తున్నందుకు బ్యాంకు యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ ప్రారంభోత్సవ మహోత్సవానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార పట్టణ బ్యాంకులు మరియు క్రెడిట్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్, ద కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చిట్టూరి రవీంద్ర సువర్ణ హస్తాలతో బ్యాంకు శాఖను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా డీసీసీబీ మాజీ చైర్మన్ ఏజీవీవి సత్యనారాయణ, ఆర్టోస్ చైర్మన్ అడ్డూరి జగన్నాథ వర్మ, అచ్యుత రాధాకృష్ణారావు, రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ కొవ్వూరి తాతారెడ్డి, రామచంద్రపురం ఆదర్శ హాస్పిటల్ అధినేత డాక్టర్ గజ్జరపు జానకీరామయ్య చౌదరి విచ్చేశారు. ఈ సందర్భంగా బ్యాంక్ వ్యవస్థాపక చైర్మన్ మంతెన రామకృష్ణంరాజు మాట్లాడుతూ తమ మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ విశిష్టతను, బ్యాంక్ సేవల గురించి విస్తృతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ ఉమామహేశ్వరరావు, జనరల్ మేనేజర్ ఎన్ఎన్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మన మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ రామచంద్రాపురంలో మన 13వ బ్రాంచ్గా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ ఫెడరేషన్ అధ్యక్షులు మరియు కాకినాడ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు అయినటువంటి శ్రీ చిట్టూరి రవీంద్ర గారు సువర్ణ హస్తాలతోటి ప్రారంభించడం జరిగింది. అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అతిథులు, విశిష్ట అతిథులు శ్రీమతి శ్రీదేవి గారు, మున్సిపల్ చైర్పర్సన్, తాతారెడ్డి గారు, కామర్స్ ప్రెసిడెంటు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారు, అలాగే ఏజీబీవి సత్యనారాయణ గారు, ఆకులు బాబు అనబడే సత్యనారాయణ గారు, మాజీ వెస్ట్ గోదావరి డీసీసీబీ అధ్యక్షులైనటువంటి సత్యనారాయణ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అయినటువంటి శ్రీ జగన్నాథ వర్మ గారు ఇత్యాదులందరూ కూడా, ఈ పుర ప్రముఖులందరూ వేయించేసి మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులందరికీ కూడా మీ ద్వారా వారికి కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మహారాజా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థని మేము 2000 మే 5వ తేదీని విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది. ఆ ప్రారంభోత్సవం శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు, చింతకాయల అయ్యన్ పాత్రుడు గారు, ఈరోజు స్పీకర్ అయినటువంటి అయ్యన్ పాత్రుడు గారు, గోవా గవర్నర్ గారు అయినటువంటి శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజున ప్రారంభించడం జరిగింది. మేము ఇంతింతాయి ఒట్టింతాయి అన్నట్టు మేము విశాఖపట్నం నుంచి మా ప్రయాణం ప్రారంభించి అన్ని జిల్లాల్లోని కూడా రీసెంట్గా బ్రాంచులు స్టార్ట్ చేసి ఇది 13వ శాఖగా మేము ఈ రోజుని ప్రారంభించడం జరిగింది. దానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ రామచంద్రాపురం నగర పంచాయతీ ప్రజలందరికీ కూడా అనేక నమస్కారాలు తెలియజేస్తూ స్వాగతం తెలియజేస్తున్నాను మా బ్యాంక్ తరఫు నుంచి. అలాగే మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థకి సంస్థాగత అధ్యక్షుడైనటువంటి నేను, నా పేరు రామకృష్ణరాజు మంతెన.
వ్యవస్థాపక అధ్యక్షుడిని. 1999లో మేము స్థాపించినటువంటి ఈ మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ సంస్థ మా స్వహస్తాలతోటే ప్రారంభించడం, నేనే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అధ్యక్ష స్థానంలో ఉన్నానని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈ మహారాజా కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ సంస్థ రిజర్వ్ బ్యాంక్ అధికారులు, రిజర్వ్ బ్యాంకు వ్యవహార పరిధిలోనే ఉన్నటువంటి సంస్థ అని చెప్పేసి మీకు మేము గర్వంగా తెలియజేస్తున్నాం. ఈ 26 సంవత్సరాల నుంచి కూడా ఈ రోజుకి మా దగ్గర ఉన్నటువంటి డిపాజిట్స్ దాదాపు 365 కోట్ల రూపాయలు డిపాజిట్స్ మేము ఈరోజు కలిగి ఉన్నాం. అలాగే లోన్స్ విషయంలో కూడా వచ్చేటప్పటికి ఈ రోజుకి దాదాపు 230 కోట్ల రూపాయలు లోన్స్ ఇచ్చున్నాం. మొత్తం వెరసి మా బిజినెస్ దాదాపు 575 కోట్ల వరకు కూడా మేము బిజినెస్ చేస్తున్నాం అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. దాదాపు 33,000 అకౌంట్స్కి మెంబర్స్ అవనివ్వండి, అకౌంట్స్ అవనివ్వండి, వారందరికీ కూడా మేము సర్వీసు ప్రొవైడ్ చేయటం, సర్వీస్ ఇవ్వటం జరుగుతుంది. సో మేము గత సంవత్సరం నుంచి మొట్టమొదటి స్థాపించబడినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మేము లాభాల బాటలో ఉన్నాం. ఈ రోజు వరకు గత 25 సంవత్సరాల్లో కూడా మేము డివిడెండ్ ఇచ్చేటువంటి బ్యాంక్గానే నమోదు అయి ఉన్నామని చెప్పేసి మీ అందరికీ మరొకసారి మీ పత్రికా ముఖంగా, మీ మీడియా ముఖంగా ఒకసారి నేను సీనియర్ సిటిజన్స్కి ఏమన్నా సీనియర్ సిటిజన్స్కి 0.5% ఎడిషనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు సీనియర్ సిటిజన్సే కాదు, మీ జూనియర్ సిటిజన్స్ అంటే ఎవరైతే యువత ఉన్నారో అప్ టు 25 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వాళ్ళకి కూడా సీనియర్ సిటిజన్స్కి ఏదైతే మేము ఫెసిలిటీ ఇస్తున్నామో 0.5% ఇస్తున్నామో అదే 0.5% కూడా ఆ జూనియర్స్కి అంటే యువ స్కీమ్లో ఉన్నటువంటి డిపాజిట్ హోల్డర్స్ అందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుచేతనంటే ఈ యువతని బ్యాంకింగ్ వైపు నడిపించాలి, ఫ్యూచర్ బ్యాంకింగ్ వ్యవస్థకి ఉంది, డిజిటలైజేషను, కంప్యూటరైజేషను రాబో రోజుల్లో ఏఐ వస్తుంది. అంచేత పిల్లలకు కూడా తెలియవలసినటువంటి బ్యాంకింగ్ సంస్థ గురించి, బ్యాంకులో ఉన్నటువంటి ఆపరేషన్స్ గురించి తెలియవలసిన బాధ్యత ఉంది అని చెప్పేసి ఉద్దేశంతో యువతకు కూడా మేము ఆ 0.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడిషనల్గా ఇస్తున్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రజలందరినీ మేము ఒకటే కోరుతాం, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినా ఎవరైనా మీరు కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు మీ కష్టపడి సంపాదించుకున్న డబ్బు మీ భావితరాలకి మీకు ఉపయోగపడాలి. మీరు పొదుపు ఒక వ్యసనంగా మార్చుకోవాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎటువంటి పరిస్థితుల్లోని ఎటువంటి మీడియాలోని కూడా ఏ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు తెలియనటువంటి వాటిని మీరు క్లిక్ చేయొద్దు. దయచేసి క్లిక్ చేసిన తర్వాత నా డబ్బులు పోయినాయి, ఈ డబ్బులు పోయినాయి, ఆ డబ్బులు పోతాయి. అంచేత ఇప్పటికే దాదాపు 40,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని, ప్రజలు దాచుకున్న సొమ్ముని సైబర్ దొంగలు దొబ్బేశారు. సైబర్ దొంగలు ఉన్నారు. మీకు ఎటువంటి పరిస్థితుల్లోని మీకు తెలియనటువంటి ఏ యాప్స్ని కూడా మీరు ఓపెన్ చేయొద్దు. దయచేసి సైబర్ అరెస్టులు అనేవి ఉండవు. ఎవరైనా చెప్పినా సైబర్ అరెస్ట్ మీ పేరు మీద ఇది వచ్చింది, మీ పేరు మీద పార్సల్ వచ్చింది, మీ పేరు మీద కేసు ఉంది, మీ పేరు మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది, మీ పేరు మీద ఫలానా పోలీస్ స్టేషన్లో మీ పేరు నమోదై ఉంది, ఇవన్నీ మేము చేస్తున్నాం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. సైబర్ అరెస్ట్ అనేది లేదు. ఏ పోలీసు కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, ఏ సిబిఐ కూడా మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు, ఏ ఈడీ కూడా మీరు అరెస్ట్ చేయలేదు. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు ఏదైనా సరే మీరు, మీ కుటుంబ సభ్యులు కష్టపడి సంపాదించినటువంటి ఆస్తులు. అంచేత మీరు ఎటువంటి పరిస్థితుల్లోని ఎవరు ఫోన్ చేసినా సరే మీ డబ్బుని ఎవరికి ట్రాన్స్ఫర్ చేయొద్దు. అలాగే సార్, ఇక్కడ రామచంద్రపురం కాన్స్టిట్యున్సీ వచ్చి 25,000 హెక్టార్ల భూమి ఉందండి. ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. అంతేకాకుండా ఇక్కడ మెయిన్గా ప్యాడీ పండిస్తారు రైతుల కోసం మన బ్యాంకు ద్వారా చేసేది ఏముందా? ఈవేళ ఏంటంటే ప్రయారిటీ సెక్టార్లో మేము రైతులకి, సన్నకారు రైతులకి ఇస్తాం. చిన్న వ్యాపారస్తులకి, చిరు వ్యాపారస్తులకి కూడా మేము లోన్ ఇవ్వడానికి చాలా చక్కగా ఉంది. ఈవేళ ఏంటంటే ఇది వరకు రామచంద్రాపురం, మండపేట, ఈస్ట్ గోదావరి ఇదంతా కూడా
రైస్ మిల్స్ కానీ ప్యాడీ కానీ చాలా ప్రొక్యూర్ అయ్యేది. ఈ ప్రొక్యూర్ అయినప్పుడు రైస్ మిల్స్ కూడా బ్యాంక్స్ దగ్గర నుంచి బాగా కోట్లాది రూపాయల లోన్లు తీసుకునేవారు. ఈవేళ ఉన్న ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు వ్యవస్థలో ఉన్నటువంటిది ఏంటంటే రైతుకి దళారీకి మధ్య ఎవరు లేరు. దళారీ అనేవాడే లేడు. రైతు డైరెక్ట్గా తీసుకెళ్ళి రైస్ మిల్లర్కి ధాన్యం ఇవ్వటం వరకే. రైస్ మిల్లర్ ఏమి కొనక్కర్లేదు. రైస్ మిల్లర్ సొంత డబ్బుతోటి మాత్రం ధాన్యాన్ని కొనక్కర్లేదు. ఈవేళ 24 అవర్స్ మ్యాక్సిమం 48 అవర్స్లో రైతుకి డైరెక్ట్గా గవర్నమెంటే వాళ్ళ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదివరకు రైస్ మిల్లర్ ప్రొక్యూర్ చేసి ఆ ప్యాడీని మళ్ళీ రైస్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళు లెవీస్లో గవర్నమెంట్కి ఇవ్వాల్సి వచ్చేది. ఈవేళ ఆ పరిస్థితి లేదు. గవర్నమెంటే కొనుక్కుని రైతు దగ్గర కొనుక్కుని ఆ రైస్ మిల్లర్ దగ్గర నుంచి రిసీట్ వెళ్ళిన వెంటనే మీకు డబ్బు వస్తుంది. కాబట్టి ఇవాళ రైస్ మిల్లర్కి డబ్బు అవసరం లేదు. రైతుకి ఏం అవసరం ఉన్నా సరే మేము ఇవ్వడానికి ముందున్నాం. అలాగే సూక్ష్మ మధ్యతరగతి ఇండస్ట్రీలకు సంబంధించి మన బ్యాంకు ద్వారా ఏమన్నా ప్రోత్సాహం ఉందంటారా? తప్పనిసరిగా మేము ఇస్తాం. మాకు అవకాశం మీకు వేరే బ్యాంక్స్లో మీకు ఉన్నటువంటి నామ్స్ ఉంటాయి. మా బ్యాంక్స్లో కూడా అటువంటి నామ్సే ఉంటాయి. మీ దగ్గర ఉన్నటువంటి సిబిల్ రేటింగ్ కానీ మీకు ఉన్నటువంటి ఆస్తిపాస్తులు కానీ ఏది కూడా ఏ రుణము కూడా మాకు తాకట్టు లేకుండా ఆస్తి కొలాటరల్ సెక్యూరిటీ లేకుండా రుణం ఇవ్వటం అనేది జరగదు. ఏదైనా సరే గ్యారంటీడ్ రుణమే మేము ఇచ్చి తీరుతాము. అలాగే చిన్న సన్నకారు వ్యాపారస్తులు కానీ రైతులకు కానీ ఇండస్ట్రీస్కి కానీ మేము ఒక 2 lakhs వరకు కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి హామీ లేకుండా ఎవరో ఒకరు మీరు ఇంతకాలం నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు, ఇంతకాలం నుంచి ఇతను మాకు తెలుసును, మనిషి మంచి వ్యక్తి, ఈ సంస్థ మంచిది అని చెప్తే మేము తప్పనిసరిగా వారి పేరు మీద వారి దగ్గర నుంచి ఇచ్చినటువంటి వాంగ్మూలంతో మేము లోన్ ఇవ్వడానికి ఆ 2-3 లక్షలకి కూడా సిద్ధంగా ఉన్నాం.